నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు। జంగారెడ్డిగూడెంలో ఈ నెల 12న కూటమి ప్రభుత్వ విజయోత్సవ సంబరాలు, కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చిన టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్। జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా, వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టాన్ని చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వర డిమాండ్। షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డులను పొందిన జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర విద్యార్థులను సత్కరించిన శ్రీరామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు। జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల నిరసన, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శంకర్రావు। రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ నెల 12వ తేదీన జంగారెడ్డిగూడెం పట్టణంలో విజయోత్సవ సంబరాలు జరపనున్నట్లు తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలిపారు। పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం నాయకులు భేటీ అయ్యారు। ఈ నెల 12వ తేదీన జరగబోయే విజయోత్సవ సంబరాలపై చర్చించారు। అనంతరం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచనలతో జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ నెల 12వ తేదీన కూటమి ప్రభుత్వ విజయోత్సవ సంబరాలు జరపనున్నామన్నారు। పట్టణంలోని కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేస్తామన్నారు। కావున ఎన్డీఏ కూటమి శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు। అనంతరం రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టుబోయిన రామలింగేశ్వరరావు, నాయకులు పాతూరి అంబేద్కర్, బొబ్బర్రాజ్ పాల్ మాట్లాడుతూ టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో జరిగే ఈ విజయోత్సవ సంబరాలలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు। తొలుత 12వ తేదీన బైక్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారని, కొన్ని కారణాల వల్ల ఆ కార్యక్రమం రద్దు చేయబడిందని వారు తెలిపారు। ఈ సమావేశంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు పరిమి సత్తిపండు, గుమ్మడి ప్రసాద్, షేక్ యాకూబ్, గడ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు। జూన్ 12వ తారీఖుకి మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం ఏర్పడిన సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మన ఎమ్మెల్యే గారు సొంగ రోషన్ కుమార్ గారు, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం అసరాపేట రోడ్లో ఉన్న ఎన్టీ రామారావు బొమ్మ దగ్గర రేపు ఉదయం 9 గంటలకి కేక్ కటింగు, అలాగే స్వీట్లు అవి పంచిపెట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఎమ్మెల్యే గారు ఆదేశించారు। కాబట్టి ఆ విధంగా కార్యక్రమాలు రేపు ఉదయం 9 గంటలకి అక్కడ మన అసరాపేట రోడ్లో ఎన్టీ రామారావు బొమ్మ దగ్గర కేక్ కటింగ్ను స్వీట్లు పంచిపెడతామండి। అందరూ దీనికి కూటమి నాయకులు అందరూ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ, ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ, అలాగే అందరూ 29 వార్డు అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా అక్కడ రావాల్సింది కోరుకుంటున్నాం। అలాగే ఎమ్మెల్యే గారిని ఉదయమే రమ్మన్న కారణం చేతన ర్యాలీని ఆపేసినాం। దీనికి అందరూ కార్యకర్తలను, ఆ నాయకులు అందరూ దీన్ని సహకరించవలసిందిగా కోరుచున్నాం। తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అంతా కలిపి రేపు భారీ ఎత్తున ఒక పండుగ వాతావరణంలో ప్రజల సంక్షేమాన్ని, అలాగే వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం కోసం సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది। ఈ సందర్భంగా చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెళ్ళి అక్కడ ర్యాలీగా పాల్గొని వచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో అది రద్దు చేసి జంగారెడ్డిగూడెంలోనే ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడి రేపటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రేపు కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద సంబరాలు జరుపుకోవడానికి ఆదేశించినటువంటి మన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం అక్కడ సంబరాలు జరుపుకోవడానికి ఆదేశించారు। అక్కడ ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి ఆ సంబరాల్లో పాల్గొవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం। నూతనంగా ఏర్పడినటువంటి
మన కొండ్రెడ్డి కిషోర్ గారు ఆధ్వర్యంలో టౌన్ అధ్యక్షులుగా ఏర్పడిన సంబరంగా ఇది కూడా మనం సంబరాలు జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా 9 గంటలకి అక్కడ హాజరయ్యి మనం ఈ సంబరాల్లో విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాం. జూన్ 12 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజున 175 నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు జరగాలనేది పార్టీ ఆదేశం. కానీ మళ్ళా పార్టీ నిర్ణయం చిన్న మార్పు. శాసనసభ్యులందరినీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రమ్మని పార్టీ ఆదేశం ఉన్నందున ఈ కార్యక్రమం చింతలపూడి నియోజకవర్గంలో తీసుకున్న నిర్ణయంలో చిన్న మార్పు. నియోజకవర్గ స్థాయిలో జరిగే ర్యాలీ రద్దు చేసి ఏ టౌన్కి ఆ టౌనే కేక్ కటింగ్, విజయోత్సవ కార్యక్రమాలు జరపవలసిందిగా ఎమ్మెల్యే గారి ఆదేశం. పార్టీ నిర్ణయాలు బట్టి రేపొద్దుట జంగారెడ్డిగూడెం టౌన్లోనే కేక్ కటింగ్, విజయోత్సవ కార్యక్రమం జరపబడుతుంది. దీన్ని కార్యకర్తలు, పార్టీ క్యాడర్ అందరూ కూడా అర్థం చేసుకుని సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర చట్టాన్ని చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని నిరసనకారులు నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని దేశవ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించనున్నామన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 200 రోజులు పనిదినాలు కల్పించి రోజుకు 700 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు 3 సెంట్లు స్థలం 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వాలు అందించాలన్నారు. సూపర్ 6 పథకాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అనంతరం సంఘం మండల కార్యదర్శి గొలిమే బాలయేసు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జేవి రమణరాజు, నాయకులు సుంకర రాధాకృష్ణ, బీకేఎంయు నాయకులు గుదే ఆశీర్వాదం, నిట్టా రామారావు, మాండ్రు సాల్మెన్, కుంచే రాజశేఖర్, కుంచే మోహన్, కుంచే నాగేంద్ర, దొడ్డిగర్ల గాంధీ, తోట శిరీష తదితరులు పాల్గొన్నారు. నిన్న ఈ రోజు అఖిల భారత కేట్ మజ్దూర్ యూనియన్ బీకేఎంయు జాతీయ సమితి భారతదేశంలో ఉన్న వ్యవసాయ కార్మికుల సమస్యల మీద ఆందోళన చేయాలని చెప్పి పిలుపుకోవడం జరిగింది. నిన్న ఏలూరు జిల్లాలో కొన్ని మండల కేంద్రాల్లో జరిగింది. ఈ రోజు కూడా కొన్ని మండల కేంద్రాల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయ కార్మికులకు సంబంధించి సమగ్ర చట్టం కావాలని చెప్పేసి దశాబ్దాల తరబడి బీకేఎంయు ఆందోళన చేస్తున్న గతంలో కేంద్ర ప్రభుత్వం గానీ నేడున్న ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం గానీ సమగ్ర చట్టం చేయడానికి ముందుకు రావట్లేదు. తక్షణమే వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయని కోరుతున్నాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికుల అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి బీకేఎం గా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీలకి మైనారిటీలకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి బీకేఎం గా డిమాండ్ చేస్తున్నాము. అది ఎస్సీ ఎస్టీ సప్లాన్ ని చక్కగా అమలు చేయాలని, సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని ఆ వర్గ ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే 2005లో సాధించిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నీరుగార్చిన ప్రయత్నం చేస్తుంది. అలా కాకుండా ఈ చట్టానికి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా 4,60,000 కోట్ల రూపాయలని బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించి దాన్ని చక్కగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. వ్యవసాయ కూలీలకి ఎవరైతే జాబ్ కార్డు ఉన్నాయో వాళ్ళకి ఏడాదికి 200 రోజులు పనిదినాలు కల్పించి రోజుకు 700 రూపాయలు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత సూపర్ 6 పథకాలు అమలు చేస్తారు హామీ ఇచ్చింది. ఆ ఏ ఒక్కటి ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. తక్షణమే ఏడాది కాలం పూర్తయిన సందర్భంలో ఇప్పటికైనా సూపర్ 6 పథకాలని అమలు చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మికులుగా బీకేఎంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క సమస్య పరిష్కారం చేయని ఎడల రానున్న కాలంలో వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున మిగిలిన వ్యవసాయ కార్మిక సంఘాలని, వామపక్ష కార్మిక సంఘాలన్నీ కలుపుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తామని, ఉద్యమం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టణాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలం కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసింది. అదే రకంగా మహిళలకు జిల్లా అంతటా ఫ్రీ బస్ అన్నారు. అదే రకంగా నెలకు 1500 రూపాయలు మహిళలకు ప్రతి నెల అకౌంట్లో వేస్తామని చెప్పి వాగ్దానం చేసి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మరి తక్షణం ఈ రోజు మరి బీకేఎంయు కేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది.
సాధారణ విద్యార్థులతో అసాధారణమైన ఫలితాలు సాధించడమే తమ విద్యా సంస్థ యొక్క ప్రత్యేకత అని శ్రీ రామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డులను జంగారెడ్డిగూడెం శ్రీ రామచంద్ర విద్యా సంస్థలకు చెందిన 2 విద్యార్థులు గెలుచుకున్నారు. ఈ మేరకు ఏలూరులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చేతుల మీదుగా అవార్డులను పొందారు. దీంతో ఆ విద్యార్థులను శ్రీ రామచంద్ర సంస్థల యాజమాన్యం, ఉపాధ్యాయులు సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ బివి కృష్ణారావు మాట్లాడుతూ తమ విద్యా సంస్థలలో ఇంటర్మీడియట్ చదువుతున్న గుడిమెట్ల సంతోషి, 10వ తరగతి చదువుతున్న మధ్యాహ్నపు మౌనిక ప్రసన్నలు షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డు పొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను బోధిస్తూ విద్యార్థుల ప్రగతికి తమ సంస్థ బాటలు వేస్తుందన్నారు. దీనికి సహకరిస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అనంతరం సీఏఓ ఉమా, ఏవో రమేష్ మాట్లాడుతూ తమ విద్యార్థులు ఇలాంటి అవార్డు సాధించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో తమ విద్యార్థులు మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్, అకాడమిక్ ఇన్ఛార్జీలు రాధిక, జీబీఆర్ ప్రసాద్, హిమబిందు, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన షైనింగ్ స్టార్స్ అవార్డు, ప్రతిభా అవార్డు రామచంద్ర విద్యార్థులకు దక్కించుకోవడం, రామచంద్ర విద్యార్థులు ఇంటర్మీడియట్ విభాగంలో షైనింగ్ స్టార్ గా మా సంతోషిని విజయం సాధించడం, అలాగే 10th క్లాసు 600కి 595 సాధించి అప్లాండ్ ఏరియా 110 గ్రామాల్లో మారుమోగే విధంగా మంచి రిజల్ట్ ఇచ్చి ప్రతిష్టాత్మకమైన అవార్డును కలెక్టర్ గారి చేతి మీదుగా మంత్రివర్యులు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారి పేరుతో నిన్న అవార్డు తీసుకోవడం మా పేరెంట్స్, మా స్టూడెంట్స్ అప్లాండ్ ఏరియాకే గర్వకారణంగా మా స్టూడెంట్స్ నిలబడ్డారని, ఈ గర్వకారణానికి నిలబడటానికి కారణమైన మా స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ, అలాగే ఇంతటి ఘన విజయాన్ని 110 గ్రామాల్లో రామచంద్ర విద్యార్థులు సాధించడం, 2 అవార్డులు సాధించడం, అది ఇంటర్మీడియట్ విభాగంలోనూ ఇటు 10th క్లాస్ విభాగంలో కూడా మనం రాష్ట్ర స్థాయిలో మంచి అవార్డులు సాధించగలుగుతాం. మా స్టూడెంట్స్ కి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా పేరెంట్స్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు ఇంకా మంచి అవార్డులు కానీ, మంచి విద్యార్థులు కానీ తీర్చిదిద్దే భాగ్యం మాకు కలగడం. నేను చెప్పాను, సామాన్య విద్యార్థిని సైతం ఒక అసామాన్యమైన విద్యార్థిగా విజయదుందు మోగించడం, ఒక సామాన్య విద్యార్థిని ఇంత స్థాయికి తీసుకెళ్లే భాగ్యం రామచంద్ర ఇన్స్టిట్యూషన్ కలగడం, ఇంకా ఫ్యూచర్లో ఇంకా పటిష్టమైన విధానాలతో, ప్రతిష్టమైన విద్యా విధానంతో, విలువలతో కూడుకున్న విద్యతో రామచంద్ర విద్యార్థులు తీర్చిదిద్దుతామని సభాముఖంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డ్స్ సందర్భంగా శ్రీరామచంద్ర విద్యా సంస్థల విద్యార్థులైనటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థిని గుడిమెట్ల సంతోషి 956 మార్కులు 1000కి సాధించినందుకు గాను, అలాగే మధ్యాహ్నపు మౌనిక ప్రసన్న 10వ తరగతి విద్యార్థిని 595 మార్కులు 600కు గాను సాధించినందుకు రామచంద్ర విద్యా సంస్థల అందరి తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఇటువంటి ఉత్తమ ప్రతిభను కనబరిచినటువంటి మా స్టాఫ్, మా ఉపాధ్యాయులందరికీ, మా టీం అందరికీ ఈ అవార్డును అంకితంగా భావిస్తున్నాను. అలాగే ఇటువంటి ప్రతిభను, అలాగే కృషిని, ఇంతటి పట్టుదలను సాధించినటువంటి విద్యార్థులందరికీ ఇటువంటి మరెన్నో విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మకమైన అవార్డు అయిన ప్రతిభా అవార్డు శ్రీరామచంద్ర గ్రూప్ విద్యార్థులకి రావడం, అలాగే గుడిమెట్ల సంతోష్ కానీ, తర్వాత మౌనిక ప్రసన్న 10th క్లాస్ విద్యార్థిని, ఇద్దరు కూడా అద్భుతమైన విజయం సాధించారు. ఈ ఏరియాలో 2 విద్యార్థులకు రావడం అనేది రామచంద్రకి దక్కిన అరుదైన గౌరవం. మొదటి నుండి కూడా రామచంద్ర విద్యార్థుల పట్ల ఏకదృష్టి, సమదృష్టి, అంటే అందరు విద్యార్థుల మీద సమదృష్టి, అలాగే ఏదన్నా సాధించాలని తలంపుతో మన స్టూడెంట్స్ అందరికీ కూడా రామచంద్ర విద్యా సంస్థలు ఇచ్చే కోచింగ్ కానీ, అలాగే అకాడమిక్ కానీ, కరికులం కానీ అంతా కూడా ఈ అప్లాండ్ ఏరియాలో గత 21 సంవత్సరాల నుండి కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఎక్కువ మంది విద్యార్థులు కూడా రామచంద్ర సంస్థల ద్వారా విజయాలు సాధించాలని కోరుకుంటూ
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె శంకర్రావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయం వద్ద కూడా నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ తమ యూనియన్ పిలుపు మేరకు జర్నలిస్టుల సమస్యలపై నిరసన తెలిపామన్నారు. జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అక్రిడేషన్ కమిటీలో ఏపీయూడబ్ల్యూజేఎఫ్, ఏపీడీ, జేఏలకు స్థానం ఇవ్వాలని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీలలో ఫెడరేషన్కు సభ్యత్వం కల్పించాలని, మీడియా అకాడమీని బలోపేతం చేసేందుకు నిధులు మంజూరు చేయాలని, జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జంగారెడ్డిగూడెం డివిజన్ అధ్యక్షులు గొల్లమందల శ్రీనివాసరావు, కార్యదర్శి పిఎన్వి రామారావు, జిల్లా ఉపాధ్యక్షులు కె రవికిరణ్, జాయింట్ సెక్రటరీ కలపాల శ్రీనివాసరావు, సభ్యులు సిహెచ్ కుమారస్వామి, గరువు బాబురావు, నక్కా శ్రీనివాసరావు, నూజివీడి కిషోర్ బాబు, ఉప్పల కృష్ణ, ఎల్ వెంకట్, ఏ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ మా డిమాండ్స్ మీద తహసీల్దారులకి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్డీఓ గారికి కూడా మా డిమాండ్ల మీద విజ్ఞాపన పత్రం ఇస్తాము. ఇక్కడ మే 11వ తేదీన అన్ని చోట్ల చేయాలని ఒక పిలుపుని అనుసరించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్కి ఇంటి స్థలం కేటాయించాలనేది నా దీర్ఘకాలికమైన డిమాండ్. దాని వెంటనే కూటమి ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు కూడా జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులకి, అంటే 50 సంవత్సరాలు దాటిన వయసు లేదు 20 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తికి ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మా దీర్ఘకాల డిమాండు. అదేవిధంగా జర్నలిస్టులకి ప్రత్యేకంగా హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలనేది మా ప్రధానమైన కోరిక. ఎప్పటి నుంచో దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. అదేవిధంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేసి సమస్యల మీద చర్చ జరగాలి. అలాగే అక్రిడేషన్ కమిటీలో ఏపీడబ్ల్యూజేఎఫ్, బీజేఏకి కూడా ప్రాధాన్యం ఇవ్వాలనేది మేము ప్రధానమైన డిమాండ్గా చెప్తున్నాం. అదేవిధంగా జర్నలిస్టులకి సంక్షేమం కోసం గతంలో కమిటీలు ఉండేవి. ఈ ప్రభుత్వంలో అవి ఇంత ఏర్పాటు చేయలేదు. అవి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం 2 ప్రధానమైన కమిటీలని రద్దు చేసింది. కార్మిక చట్టాలను అనుసరించి వాటిని పునరుద్ధరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే జర్నలిస్టులు పనితీరును బట్టి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే ఖచ్చితంగా కార్మిక బీమా సదుపాయం వర్కింగ్ జర్నలిస్టులకి ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఆరోగ్య బీమాని కూడా కొనసాగించాలని కోరుతున్నాం. మా ఈ డిమాండ్లు విజ్ఞాపన పత్రం రూపంలో ఇక్కడి నుంచి తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి కూడా ఇస్తున్నాం. వీటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కి న్యాయం చేయాలని కోరుతూ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ప్రముఖ సినీ నటుడు శ్రీరామ్ వేణు, సినీ ఫోటోగ్రాఫర్ గుహాన్, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు ఎల్ వెంకటేశ్వరరావు, రాంబాబులు స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలకగా అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అర్చకులు విశిష్ట పూజలు జరిపి వేద ఆశీర్వచనం పలకగా అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు మాట్లాడుతూ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిపిఎన్ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9441796460. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించి పౌరులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. ఏలూరు నగరపాలక సంస్థలోని వివిధ విభాగాలను కమిషనర్ భానుప్రతాప్తో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. తొలుత ప్రత్యేక ఫిర్యాదు విభాగాన్ని పరిశీలించారు. ఫిర్యాదులు ఎన్ని వస్తున్నాయి, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తదితర విషయాలను తెలుసుకున్నారు. అదేవిధంగా పన్నుల వసూళ్ల విభాగాన్ని పరిశీలించి అక్కడున్న నగర వాసులతో మమేకమయ్యారు. ఆరోగ్యం, PGRS, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, పరిపాలన విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏలూరు నగరంలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా నగరపాలక సంస్థ అధికారులు పనిచేయాలన్నారు. నగరంలో త్రాగునీటి సమస్య, వీధి దీపాలు, పారిశుద్ధ్యం తదితర సమస్యలపై వెంటనే స్పందించాలన్నారు. ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా నమోదు చేయడం, ఫిర్యాదుదారుడికి పరిష్కార విధానం ఆన్లైన్లో తెలిసేలా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలన్నారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చంద్రయ్య, డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జి సురేఖ, మున్సిపల్ ఇంజనీర్ జి సురేంద్రబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, కార్యాలయ మేనేజర్ మూర్తి, రెవెన్యూ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్ బెట్టింగ్లు వ్యసనాలకు అలవాటు పడిన ఒక వ్యక్తి తాను పనిచేస్తున్న యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి 33 కాసుల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వివరాలు వెల్లడించారు. గడపవరానికి చెందిన సరిపల్లి రాజు రొయ్యల చెరువులో పనిచేసేవాడు. అప్పటికే వ్యసనపరుడైన అతడు బెట్టింగ్ అలవాటు పడ్డాడు. యజమాని ఇచ్చే జీతం చాలక అప్పులు చేసేవాడు. చేతి నిండా డబ్బులు ఉంచుకోవాలన్న ఉద్దేశంతో యజమాని ఇంట్లోనే చోరీ చేయాలని భావించాడు. గత నెల మొదటి వారంలో యజమాని కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్లారు. ఇదే అదునుగా భావించిన రాజు రాత్రి సమయంలో ఇంటి వెనుక తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. బీరువాలోని బంగారు నగలు దొంగలించుకుపోయాడు. బాధితుడి ఫిర్యాదుతో గడపవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో నిడమర్రు సీఐ ఎంవి సుభాష్, గణపవరం ఎస్ఐ మణికుమార్లో నిందితుడిని అదుపులోకి తీసుకువచ్చి అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 23.76 లక్షల రూపాయలు విలువైన 33 కాసుల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. మనం ఒక గ్రేవ్ క్రైమ్ హౌస్ బ్రేకింగ్ జరిగిన సంఘటనలో ఈ సరిపల్లి రాజు అలియాస్ వెంకటరాజు అనే ముద్దాయిని పట్టుకొని అతని దగ్గర నుంచి 33 కాసుల విలువైన బంగారం ఆల్మోస్ట్ ఒక 23.76 లక్షల విలువన్న ఈ బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను ఒక ఆసాం దగ్గర రొయ్యల చెరువులో పనిచేసేవాడు. కొంచెం పేకాట లేకపోతే వీటికి వ్యసనాలకి బానిస అయిపోయి ఈ చిలువురు వెంకటరామరాజు గారి ఇంట్లోనే ఇతను హైదరాబాద్ వెళ్ళినప్పుడు సమయం సరిగ్గా చూసుకొని నమ్మకంగా ఉంటున్నట్లు ఉండి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో మళ్ళీ తలుపులా పాల్గొట్టి ప్రవేశించి బంగారం చోరీ చేశాడు. వెంటనే అనుమానితుల్ని నేరో డౌన్ చేసుకొని మన నిడమరు సిఐ గారు, మన గణపవరం ఇన్స్పెక్టర్ మణికుమార్, తర్వాత వాళ్ళ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ 1835 శంకర్, PC 2516 శివాజీ, హోంగార్డ్ జగపతి బాబు, వీళ్ళందరూ కలిసి త్వరగా నిందితుడిని నేరో డౌన్ చేయడమే కాకుండా అతను పట్టుకోవడము, అతని దగ్గర ఉన్న మొత్తం బంగారు కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. సో దీని ద్వారా మళ్ళీ మనం అర్థం చేసుకోవడం అంటే త్వరగా మనం నిందితుడిని గుర్తించగలిగి ఎంత త్వరగా మనం పట్టుకుంటే అంత మొత్తం బంగారం కూడా రికవర్ చేసుకోవచ్చు. దీంట్లో మొత్తం వాళ్ళ దగ్గర పోయిన 100% బంగారం కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేసుకోవడం జరిగింది. ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమై నిరాశ్రయుడిగా మారిన ఆటో డ్రైవర్కు అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రతినిధులు ఆర్థిక తోడ్పాటును అందజేశారు. అదేవిధంగా నూతన వస్త్రాలను అందించి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాంఘేనగర్లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ నాగేంద్రబాబు ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అదేవిధంగా 5,000 రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్ మాట్లాడుతూ ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్ర అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మండవల్లి రాంబాబు, కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, కోశాధికారి బేతా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా ఒక ఇల్లు కాలిపోయిన వ్యక్తులకి ఆర్థిక సహాయం నిమిత్తం మొడియం లక్ష్మణ్ నగర్ కాలనీలో ఉంటున్న వారికి నాగేంద్రబాబు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆర్థిక సహాయం నిమిత్తం ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి ఏదైనా నిత్యావసర వస్తువులు కానీ, బట్టలు కానీ, వంట సామాగ్రి కానీ కావాలంటే ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే మేము అవి కూడా అరేంజ్ చేసి ఆదివారం కల్లా ఇవ్వగలం అని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణ పురవీధుల్లో జరిగిన విజయదుర్గమ్మ అమ్మవారి పల్లకి సేవ పలువురిని ఆకట్టుకుంది. పౌర్ణమి తిథిని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి దేవాలయం వద్ద నుంచి విజయదుర్గమ్మ అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు.
ఆలయ కమిటీ సారథ్యంలో ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో అమ్మవారి పల్లకి సేవ జరిగింది. భక్తులు ఈ పల్లకి సేవను తిలకించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ విజయ దుర్గమ్మ ఆలయం వద్ద జరుగుతున్న పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామమోహన్ రావు, సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, సభ్యులు వీరవల్లి శ్రీనివాసరావు, దూషణపూడి కొండబాబు, నిస్సాంకుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 27వ వార్డుకు చెందిన పలువురు ట్రాన్స్జెండర్లు మానవత్వాన్ని చాటుకున్నారు. వార్డులోని ముడియం లక్ష్మణ్ నగర్లో నివాసం ఉంటున్న పొణదల నాగేంద్ర ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఇతని ఇల్లు దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ట్రాన్స్జెండర్లు బాధిత కుటుంబానికి తోడ్పాటుని ఇవ్వాలని ముందుకు వచ్చారు. ట్రాన్స్జెండర్ గురువు కారం రమ్య నేతృత్వంలో బాధితుల కుటుంబానికి 32,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కావేరి, దుర్గా, అను, అనిత, వైషు, మీనా, సోని, రాధిక తదితరులు పాల్గొన్నారు. డాంగనగర్లో మేము ట్రాన్స్ కమిటీ ఇక్కడ నివసిస్తాము. మా డాంగనగర్లో ఇలాగ నాగేంద్ర అనే వాళ్ళ కుటుంబం ఫ్యామిలీ 9వ తారీఖు తెల్లవారుజామున కరెంటు అప్ అండ్ డౌన్ వల్ల తప్పు వల్ల వాళ్ళ ఇల్లు వాళ్ళ ఫ్యామిలీ మాకు భారీగా నష్టం జరిగింది. మా ట్రాన్స్ కమిటీ నుంచి మా వంతు సాయంగా మేము మాకు తగినంత మాకు దేవుడిచ్చినంతలో వాళ్ళకి తగినంత సాయం మేము చేస్తున్నాము. 31,000 వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయంగా ఇస్తున్నాము. దీనివల్ల మాకు ఎవరి వల్ల ఏమీ కాదు, కాకపోతే మా కమ్యూనిటీ నుంచి మేము ఒక సాయం చేయగలమని మేము ఇస్తున్నాం. 31,000 ఇస్తున్నామండి. మాకు తోచింది మేము ఇస్తున్నాం అమ్మ. మేమందరం కలిసి మా పిల్లలు మేమందరం కలిసి నాగేంద్ర కొంచెం ఇల్లు కాళ్ళందుకు మేము మా తోచింది మేము ఇస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 76వ చండీ హోమంను వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి చండీ హోమం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే మంగళవారం రాత్రి చండీ హోమం జరిపారు. ఈ హోమంలో పలు దంపతులు పాల్గొని ఉభయదారులుగా వ్యవహరించారు. హోమంను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అభియాంజనేయ భజన బృందం కోలాట భజనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కమిటీ సభ్యులు, నూకాంబికా సేవా బృందం భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో ఈ నెల 12న కూటమి ప్రభుత్వ విజయోత్సవ సంబరాలు. కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చిన టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా. వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టాన్ని చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వర డిమాండ్. షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డులను పొందిన జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర విద్యార్థులను సత్కరించిన శ్రీరామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల నిరసన. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శంకర్రావు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.